హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎకానమీలో మనము ఫిజికల్ పాలసీ అనేది చూద్దాము. ఫిజికల్ పాలసీ అంటే ఏంటి? ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ మరియు గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచరు క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్లో మనం దాన్ని అనలైజ్ చేస్తే దాన్ని ఫిజికల్ పాలసీ అంటాము. ఈ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ మీనింగ్ ఏంటంటే, క్వాంటిటేటివ్ అంటే హౌ మచ్ గవర్నమెంట్ ఎర్నింగ్, గవర్నమెంట్ అనేది ఎంత ఎర్న్ చేస్తుంది. అదే క్వాలిటేటివ్ అయితే ఫ్రమ్ వేర్ గవర్నమెంట్ ఎర్నింగ్, ఎక్కడి నుంచి గవర్నమెంట్ అనేది ఎర్న్ చేస్తుంది. మరి ఇక్కడ ఫిజికల్ పాలసీలో ఫిజికల్ అంటే అర్థం ఏంటంటే, ఇది గ్రీక్ వర్డ్ మీనింగ్ బాస్కెట్ అని లేదా పబ్లిక్ పర్స్ అంటాము. ఈ పబ్లిక్ పర్స్కి డెఫినేషన్ ఏంటంటే, ఫండ్స్ రైజ్డ్ బై ద గవర్నమెంట్, గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఫండ్స్ అనేది రైజ్ చేసిన దాన్ని ఫిజికల్ అంటాము. పాలసీ ఏంటంటే, ఇవేవైతే ఫండ్స్ రైజ్ చేసిందో గవర్నమెంట్, దానికి సంబంధించినవి గవర్నమెంట్ యొక్క పాలసీస్ లైక్ ట్యాక్సేషన్ కానీ, ఎక్స్పెండిచర్ కానీ, సబ్సిడీస్ కానీ, అదర్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ గురించి చెప్పేదే పాలసీ. ఈ ఫిజికల్ పాలసీ అనేది ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఈ ఫిజికల్ పాలసీ ద్వారా ఏమేం చేస్తారంటే, ట్యాక్సేషన్ చేస్తారు, సబ్సిడీస్ చేస్తారు, పబ్లిక్ ఎక్స్పెండిచరు, డిస్ఇన్వెస్ట్మెంటు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మరియు ఈ ఫిజికల్ పాలసీ ద్వారా ఏం అచీవ్మెంట్స్ అనేది జరుగుతాయి అంటే, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది, టు ఫైట్ ఇన్ఫ్లేషన్ జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్, టు బూస్ట్ ఇంక్లూసివ్ గ్రోత్, టు బూస్ట్ రీజనల్లీ బ్యాలెన్స్డ్ గ్రోత్, ఎక్స్చేంజ్ రేట్స్. మనకి ఇక్కడ 2 టర్మ్స్ చెప్పాను కదా, క్వాంటిటేటివ్ మరియు క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏంటంటే హౌ మచ్ గవర్నమెంట్ ఎర్నింగ్, అదే క్వాలిటేటివ్ అయితే ఫ్రమ్ వేర్ గవర్నమెంట్ ఎర్నింగ్. సపోజ్ మనము ఇన్కమ్ ఎక్స్పెండిచర్ తీసుకున్నాం. ఇన్కమ్ ఒక ఫస్ట్ కేసులో వచ్చేసి 30 lakhs crores ఉంది, తన యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 20 lakhs crores. సో ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంది? 30 lakhs crores, ఎక్స్పెండిచర్ 20 lakhs crores. ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ కన్నా ఎక్కువ కాబట్టి దీన్ని మనము సర్ప్లస్ బడ్జెట్ అంటాము. ఫర్ సపోజ్ సెకండ్ కేసులో మనము 40 lakhs crores అనేది ఇన్కమ్, 45 lakhs crores అనేది ఎక్స్పెండిచరు. ఇన్కమ్ అంటే గవర్నమెంట్కి వచ్చేది ఎంత, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఎంత ఖర్చు పెడుతుంది. ఇప్పుడు 40 lakhs crores వస్తున్నాయి అనుకోండి గవర్నమెంట్కి ఇన్కమ్, ఖర్చు వచ్చేసి 45 lakhs crores పెడుతుంది, అంటే ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెడుతుంది. దీన్ని మనము డెఫిసిట్ బడ్జెట్ అంటాము. ఫర్ సపోజ్ థర్డ్ కేసులో మనము 50 lakhs crores అనేది ఇన్కమ్ గవర్నమెంట్ ఎర్న్ చేస్తుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెడుతుంది, 50 lakhs crores, సేమ్ అమౌంట్ ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు పెడుతుంది. సో వెన్ ఇన్కమ్ అనేది ఎక్స్పెండిచర్ ఈక్వల్ అయిందనుకోండి, దాన్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. మనకి క్వాలిటేటివ్ అనేది ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి ఇన్కమ్ అనేది వస్తుందంటే గవర్నమెంట్కి ట్యాక్సెస్ ద్వారా, లోన్స్ ద్వారా గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. ఈ క్వాలిటేటివ్లో మనము గవర్నమెంట్ అనేది ఎక్కడ ఎక్స్పెండిచర్ చేస్తుందని చూస్తే మనము లైక్ పెన్షన్స్ కానీ, లేకపోతే డిఫెన్స్ దాంట్లో కానీ, స్కీమ్స్లో కానీ గవర్నమెంట్ అనేది ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో టుమారో మనము బడ్జెట్ గురించి చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.